హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాట్రన్స్. ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు మా ఇంట్లో బోనాల రోజు అనమాట. మార్నింగ్ లేవగానే మంచిగా బయట ఊడ్చి జల్లి ముగ్గేసుకున్నాము. ఇంకా ముగ్గులో కలర్స్ వేద్దామని ఇట్లా బయటికి తీసుకొస్తే దీనా నేను వేస్తాను వచ్చేసి నేనైతే మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ఇది మటన్ కర్రీ అనమాట. మటన్ ఇంకా చికెన్ మొత్తం అంతా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. వంట మొత్తం అంతా కంప్లీట్ అయితే మనకి సగం పని అయిపోయినట్టే. వంట మొత్తం కంప్లీట్ అయ్యాక నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదేమో చికెన్, ఇదేమో మటన్ అనమాట. సో ఈ రెండింటిని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఇక్కడ సాంబార్ కోసం అని చెప్పేసి నేను కుక్కర్లో పప్పు ఇంకా టొమాటోస్ అవన్నీ బాయిల్ చేసుకున్నానండి. దాంతో ఇంకా నేను సాంబార్ కూడా పెట్టేసుకున్నాను. ఈసారి అయితే నేను పెద్దగా ఇంకా ఎక్కువ వంటలు అవన్నీ చేసి ఇంకా హడావిడి చేద్దాం అనుకోవట్లేదు. సో అందుకే ఇంకా పీస్ఫుల్గా మంచిగా చికెన్, మటన్, ఇంకా వైట్ రైస్, బగారా రైస్, ఇంకా పప్పుచారు. సో దీంతో ఇంకా మంచిగా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేద్దామని ఈసారి ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇంకా ఎవ్రీ టైం అసలు చాలా హెక్టిక్ అయిపోతుంది అనమాట. ఈసారి మేము ఓన్లీ మొత్తం అంతా కలిపి ఒక 9 మెంబర్స్ అలా ఉన్నాము. సో 9 మెంబర్స్కి ఇంకా ఇంత చాలు అని అనిపించింది నాకైతే. దీంతో పాటు మనకి పూరి ఇంకా ఎట్లాగూ ప్రసాదం కూడా చేస్తాం కదా. సో ఇంక ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి. ఇంకా ఎవ్రీ టైమ్ కొంచెం రైస్ అవి అన్నీ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ డే తినాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఇంక ఈసారి ఇలా ప్లాన్ చేశాను. అదంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి మంచిగా స్నానం ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బోనం అది ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే మా అత్తమ్మ ఇంకా దీనా వీళ్ళందరూ కలిసి పూరి చేస్తున్నారు. మా అత్తమ్మ అన్నది నువ్వు పూజ అదంతా కంప్లీట్ చేసుకో, నేను పూరి అవి చేస్తానని చెప్పింది. సో అందుకే నేను ఇంకా మంచిగా హెడ్ బాత్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత బోనం అవన్నీ ఇంకా నేనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పాయసము అందరి ఇళ్ళల్లో ఇలానే చేస్తారా చెప్పండి? నాకు తెలిసి అయితే ఫస్ట్ అందరూ పూజ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేస్తారనుకుంటా. నేనైతే ఫస్ట్ వంట మొత్తం కంప్లీట్ అయ్యాక పీస్ఫుల్ మైండ్తో మళ్ళీ ఇంకొకసారి హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. పూజ, బోనం కుండ, ఇంకా వచ్చేసి పాయసం అవన్నీ చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇది అవుతుంది. మా హస్బెండ్కి మార్నింగ్ చాయ్ పెట్టాను. మళ్ళీ హెడేక్ వస్తుందని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ చాయ్ వేడి చేసుకొని కప్లో పోసుకొని తాగుతున్నాడు. సో నేనైతే ఈ పింక్ కలర్ శారీతో ఇలా